చాలా రోజులుగా ఓ మలేరియా దోమ కుట్టిందనుకోండి, నాకు వెంటనే ఫ్లూ ఏదో ఇది కుట్టిందనుకోండి నన్ను, నాకు ఇవాళే జ్వరం రాదు. అది ఓ 10 రోజులు 20 రోజులు నా దగ్గర స్థిరంగా ఉండి నా శరీరం దాంతో ఫైట్ చేసి ఏదో మొత్తానికి బలవంతంగా అది బయటకు వస్తుంది. అట్లాగా నాకు రోగం వచ్చింది. అట్లా నాకు చీమగా, దోమగా, చిన్న క్రిమిగా, కీటకంగా అట్లా చాలా రోజులుగా ఈ సంసారం అనే రోగం నన్ను పడదామని నా మీదకి వచ్చి నన్ను రోజు ఇంత బంధిస్తూ వచ్చింది. చివరి ఇప్పుడు బయటపడింది. నాకు మానవ జన్మలో నాకు బయటపడింది ఏది, నా రోగం. అంటే ఇప్పుడు నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నానంటే, నిన్నటి వరకు నాకు రోజులు గడిచినాయి. ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే నా రోగం నయం కాదు అని నాకు అర్థమైంది. తెలిసిందా? అంటే ఇన్ని రోజులుగా నాకు జ్వరం ఉంది, నాకు రోగం వస్తుంది, కానీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకని? దాని గురించి అది నన్ను అంత బాధించలేదు. చీమకి సంసారం ఉంది, దోమకి సంసారం ఉంది, ఎలుకకు, పిల్లికి, అందరికీ సంసారం ఉన్నాయి. చూడండి సంసారం ఉందో లేదో వాటిన్నిటికీ కూడా. పిట్టకు కూడా సంసారం. సంసారం అంటే ఏమిటి? నేను, నా భార్య, నా పిల్లలు, మేము బతకడానికి కావలసిన ఒక ఇల్లు, ఒక తిండి, ఒక గుడ్డ. ఇవి నాకు ఇప్పుడు వచ్చినాయా? మరి ఇప్పుడు ఎందుకు నేను వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను? నాకు చీమ, కాకి సంసారం ఉంది కదమ్మా. కాకి అక్కడ గూడు కట్టుకుంది, నిన్న దాని పిల్లల్ని పెట్టుకుంది. కాకో పావురమో పిట్టో ఏదో పెట్టింది ఆ చెట్టు మీద. పొద్దున్నే అది దాని భర్త ఇద్దరు కలిసి ఆహారం తీసుకోవడానికి 6 గంటలకే వెళ్ళిపోయినారు. పాపం ఆ పిల్లలు ఇంట్లో పెట్టారు. వాళ్ళకి ఆయా లేదు, ఎవరు లేరు. ఎవరు అంటే ఎవరి దగ్గర పెట్టిపోలే. ఒక కాకి ఆయా అన్న అపాయింట్ చేసుకోలేదు వాళ్ళు. మెల్లగా ఒక పిల్లి ఆ చెట్టు ఎక్కింది. నేను ఇక్కడ నుంచో చూస్తున్నా, నా కళ్ళకే కనపడతాయి అట్లాంటివి. పిల్లి మెల్లగా చెట్టు ఎక్కింది. చెట్టు ఎక్కినప్పుడు ఆ పిల్లలు పాపం కీచుకీచని అరుస్తున్నాయి. వాళ్ళ అమ్మ నాన్న లేవని అవి అరుస్తూనే ఉన్నాయి. ఈ పిల్లి ఎక్కింది, కాసేపటికి కిందికి దిగింది. అదేదో వాటి చంపేసి ఉంటుందో, తినేసి ఉంటుందో, ఏదో చేసింది. పాపం రాత్రి ఆ పిట్టలు 2 వచ్చినాయి, చూసుకున్నాయి. అయ్యో వాటి పిల్లలు లేవే అనుకున్నాయి. అవి ఎవరు ఎత్తుపోయినా అనుకున్నాయో, చచ్చిపోయినా అనుకున్నాయో, మొత్తానికి కాసేపు ఏడ్చినాయి. ఏడ్చినాయంటే అరిచినాయి. వాటి దారిని అయిపోయింది, పిల్లి దారిని పిల్లి. ఇదే మన ఇళ్లలో కూడా జరుగుతోంది కదా. మగవాడు వచ్చాడో, దోచుకుపోయినాడో, చంపాడో, కొట్టాడో, ఏదో జరిగాడు. కానీ మనిషి బాధపడుతున్నాడు. అవి బాధపడినట్టుగా ఎవరు తెలియసరి నోటీస్ చేయటం లేదు, వాటిని ఏమి పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకోవట్లేదు. ఈ సంసారం మనకు ముందు నుంచి కూడా ఉంది. అంటే అది సంసారమే కదా. అవి 2 సంసారమే చేసినాయి. అవి బిడ్డల్ని కన్నాయి. వాటి ఆహారం సంపాదించుకోవడానికి అవి కూడా ఆఫీసులకు వెళ్ళినాయి, ఏదో తిండి సంపాదించుకోవడానికి. అది వచ్చేటప్పటికి ఈ సంఘటనలు జరిగాయి. ఇదే సంసారం మనం కూడా చేస్తున్నాము. మనకి ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయి. అంటే వాడికి ఇంకో రకం జరగచ్చు, మనకి ఇంకో రకం జరగచ్చు. కానీ ఇప్పుడే ఎందుకు మానవ జన్మలోనే నేను ఎందుకు ఈ సంసారం నన్ను బాధిస్తోంది, దీన్ని నేను విడిపించుకోవాలి అని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాను? అవి ఎందుకు ప్రయత్నం చేయలేదు? సంసారం దాన్ని బాధించే స్థితి ఇంకా రాలేదు. నాకు రోగము బయటపడలే. ఇంకా మానవ జన్మ వచ్చేటప్పటికి నాకు బయటపడింది రోగం. ఎంత బయటపడింది అంటే ఇంకా నన్ను ఉక్కిరి బిక్కిరాడనివ్వకుండా ఇందులో నుంచి నన్ను బయటపడకపోతే నాకు విధి లేదు. ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోతాను చెప్పండి? ఇంకా నేను లేవలేను, ఇక నా ఇంట్లో పనులు నేను చేసుకోలేను, ఇప్పుడు ఏదో ఒక మందు పడకపోతే నా పని అవుట్ అన్న స్థితిలోనే మనం. అలాంటి స్థితిలోనే బయటపడాలని కోరుకుంటాడు మనిషి. జీవుడనో వాడికి ఏమన్నా నువ్వు పేరు పెట్టుకో, నాకు అక్కర్లేదు. అంటే ఇక్కడ పరిస్థితి చాలా కష్టతరంగా ఉంది, ఇందులో నుంచి నేను బయటపడకపోతే నాకు లాభం లేదు. అది తెలియనంత వరకు క్యాన్సర్ ఉంది, వాడికి ఏం తెలియదు. నాకు జ్వరం వచ్చింది కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు జ్వరం వచ్చింది, అయ్యా నా జ్వరాన్ని తగ్గించండి అని. లోపల ఆ క్యాన్సర్ వాడిని బాధిస్తూ ఉంది. 4th స్టేజ్ వచ్చేదాకా వాడు బయటకు పోడు. ఎందుకంటే వాడికి తెలియటం లేదు.
అలా సంసారం అనేటువంటి వ్యాధి నన్ను పట్టింది, నాకు అది వదల్చుకోకపోతే నాకు విధి లేదు అన్న స్థితి నాకు తెలియదు. అందుకని నేను ఏ డాక్టర్ దగ్గరికి పోను. ఎవరి దగ్గరికంటే వాడి దగ్గరికి పోం కదా, వాడి దగ్గర బోర్డు పెట్టుకోవాలి. ఆ బోర్డు ఉన్న వాడి దగ్గరికే మనం పోతాం, అంటే వీడు డాక్టరు అని చెప్పి. లేకపోతే మనం వాడి దగ్గరికి వెళ్ళాం. వాడు మనం చూసి మన రోగానికి మందిస్తాడు. మనకు మందక్కర్లేదు, మీకు ఎవ్వరికీ మందక్కర్లేదు. మీకు పట్టిన రోగానికి మందు కావాలి. ఏమిటి రోగం పట్టింది నాకు అంటే, సంసారం అనేటువంటి వ్యాధి నన్ను పీడిస్తున్నది. నాకు నిద్ర లేచింది మొదలు మళ్ళీ నిద్రపోయేంత వరకు, అది కూడా చిన్న చావు లాంటిది, నిద్రపోయేంత వరకు నన్ను బాధిస్తున్నది ఏమిటి? నన్ను బాధిస్తున్నది ఈ సంసారం. ఏమిటి ఈ సంసారము అంటే, నేను, నా భార్య, నా పిల్లలు, వీళ్ళ కోసమని నేనేమన్నా చెయ్యాలి. వీళ్ళకి ఎంత చేసినా ఎటువంటిది అంటే, గజ్జి వ్యాధి ఉన్నవాడికి, గజ్జి అనేది ఒక స్కిన్ డిసీజ్. ఈ గజ్జి వ్యాధి ఉన్నవాడికి గోకినంతసేపు చాలా బాగుంటుంది, గోకుతుంటే చాలా బాగుంటుంది. అట్లా ఈ సంసారం అనేటువంటి ఈ భార్యకి, ఈ బిడ్డలకి నువ్వు తెచ్చి వాడిని మోసం చెయ్యి, చంపు, దగా చెయ్యి, ఏమన్నా చెయ్యి, తీసుకొచ్చి వీళ్ళకి పెడుతున్నంత కాలం నువ్వు చాలా మంచివాడు. ఒక్కరోజు వాళ్ళకి ఏమాత్రమైన కష్టమైన వ్యవహారం జరిగితే నీ అంత చెడ్డవాడిపోతున్నాడు, నిన్ను తిట్టిపోస్తారు. ఈ సంసారం నువ్వు సంపాదించలేని వాడివి, నువ్వు డిసైబుల్ అయినా, ఎప్పుడో నువ్వు కాలో చెయ్యో విరిగిందనుకో, నువ్వు సంపాదించలేవు, ఈ సంసారం నిన్ను పోషించదు. ఏ భార్య బిడ్డలు నువ్వు నా వాళ్ళు అని అనుకున్నావు, వాళ్ళు నేను పోషించరు. దీని నుంచి ఇప్పుడు నేను బయటికి పడాలి అనే ఆలోచన నీకు వచ్చిందంటే, నువ్వు అంతకుముందు ఆరోగ్యవంతుడివి, నువ్వు అంతకుముందు రోగివి కాదు. ఇప్పుడు రోగం వచ్చిందని నువ్వు కనుక్కున్నావు, ఇప్పుడు సంసారం నీకు పట్టిందని నువ్వు కనుక్కున్నావు, దీని నుంచి విడిపడాలని ప్రయత్నిస్తున్నావు. దీనికి డాక్టర్ కనుక మందిస్తే నువ్వు దాంట్లోంచి విడిపడతావు. అంటే నీకు ఆరోగ్యాన్ని డాక్టర్ ఇవ్వక్కర్లేదు, నీకు ఆత్మస్వరూపాన్ని డాక్టర్ నీ ఇంపోజ్ చేయక్కర్లేదు నీ మీద. అది నీ స్వరూపమే. అది కనపడనీయకుండా నిన్ను కవర్ చేసింది నీ జీవత్వం. నీ జీవత్వం ఎలా తయారైందంటే, జగత్తు జీవుడు అనే ఇద్దరితో తయారైంది. ఒక జీవుడు, ఒక జగత్తు. ఎందుకంటే నేనొక్కడిని, నా చేత చూడబడేటువంటి జగత్తు ఒకటి. దానికి కార్యకారణ సంబంధం ఉందో, నేను ఏ వాసన వల్ల పుట్టానో, అది ఏ వాసన వల్ల పుట్టిందో నాకు అక్కర్లేదు. కానీ నేను ఒకడిని కనిపిస్తున్నాను, జగత్తు ఒకటి కనపడుతున్నాను. ఇప్పటి వరకు నీకు సంసారం అంటే నీ భార్య బిడ్డలు అని చెప్పాను. నీ భార్య, నీ ధనేషణ, నీ దారేషణ, నీ పుత్రేషణ. ఇప్పుడు నీ ధనేషణ, నీ దారేషణ, నీ పుత్రేషణ అని చెప్పడం లేదు. ఇప్పుడు నీకు వచ్చినటువంటి ఈ రోగానికి కారణం ఏమిటి అంటే, నేను వేరు, ఆ జగత్తు వేరు. నేను వేరు, అది వేరు అనుకుంటున్నాను కాబట్టి దాన్నెంత నా దగ్గరికి చేర్చుకోవాలి అని నేను ప్రయత్నం చేస్తున్నాను. నా భార్య కోసమో, నా పిల్లల కోసమో కాదు, నా కోసమే. ఇల్లు ఎందుకురా కట్టుకుంటావు? నేనే ఉండడానికి కావాలి. నీకు ఒక గది చాలదా? లేదు, నా స్టేటస్ తగినట్టు నాకు చాలా పెద్దదిగా కావాలి. అందుకని నా 100 గజాల స్థలము నాకు 1000 గజాలు కావాలని కోరుతాను. 1000 గజాలు జగత్తు, 100 గజాలు నేను, అంతే కదా. దానికి ఇప్పుడు గురువు మందిస్తున్నాడు. గురువే డాక్టర్. ఇక్కడ సంసారం అనేటువంటి వ్యాధి పోగొట్టడానికి డాక్టర్ ఎవరురా అంటే ఆ గురువు అనేవాడే. వాడు బోర్డు పెట్టుకున్నాడు. ఏమని బోర్డు పెట్టుకున్నాడు? ఎవడికి ఈ వ్యాధి పట్టిందో నేను స్పెషలిస్ట్ని. ఒకడు డయాబెటీస్ స్పెషలిస్ట్, వాడు అందరూ వాడి దగ్గరికే పోతారు. ఒకడు ఐ స్పెషలిస్ట్, ఆ కంటికి బాధ వచ్చిన వాళ్ళందరూ వాడి దగ్గరికి పోతారు. ఒకడు ఆర్థోపెడిక్, వాడికి ఏదో ఎముకలకు రోగం వచ్చిన వాళ్ళందరూ వాడు రాసుకుంటాడు అన్నమాట, నేను ఫలానా దాంట్లోనే స్పెషలిస్ట్ ని చూడగలను. అట్లా ఈ గురువు అనేవాడు ఏం రాసుకున్నాడంటే, నాయన ఈ జీవ జగత్తులు అనేటువంటి భ్రాంతి నీకు కలిగితే, నేను జీవుడు వేరు, జగత్తు వేరు, ఈ జీవుడు ఆ జగత్తునంతా అక్వైర్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. వీడికి అది కదా. మనందరికి ఏం కోరిక చెప్పండి? మీకు అందరికి ఎవరి దాకా వెళ్ళకండి.
ఓ చిన్న బిడ్డని ఇక్కడ పడుకోబెట్టండి, నేను చూపిస్తా ఇప్పుడు మీకు. దాని ముందర కొన్ని వస్తువులు పెట్టండి. ఒక్క వస్తువు తీసుకుని అది ఊరుకుంటే మీరు ఆలోచించండి. అది ఒకటి తీసుకొని ఊరుకోదు. ఆ ఒకటి తీసి ఇక్కడ పెట్టి ఇంకొకటి తీసి ఈ చేతిలోనే పెట్టి అది పట్టకపోయినా సరే మొత్తం ఆ వస్తువులన్నీ గ్రాబ్ చేస్తుంది ఇట్లా మొత్తం. అంటే జీవుడు లక్షణం మీకు అర్థమైపోతుంది. అది చిన్న బిడ్డ కాబట్టి బయటపడుతున్నది, మనం పెద్దవాళ్ళం కాబట్టి బయటపడుతుంది, అంతే తేడా. మనందరికీ కూడా ఈ జగత్తునంతా ఒకసారి నా లోపలికి ఇముడ్చుకోవాలన్నారు. ఇప్పుడు గురువు ఏం చెప్తున్నాడంటే, ఒరే నాయన ఇదంతా నీలో ఇముడ్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఇది చాలా పెద్దది. ఇప్పుడు నువ్వు ఏ పరిమితులకు లోబడి ఉన్నావో పరిధులు ఉన్నాయి నీకు కదా. పంచకోశాలు అనేటువంటి పరిధులకు లోబడి ఉన్నా నేను. ఆ పంచకోశాల పరిమితిలో ఉన్నవాడిని మాత్రమే నన్ను భానుమతి అంటున్నారు. మీరు నన్ను చూశాము అని నాకు ఒక పేరు పెట్టాము అంటే నా ఈ ఫిజికల్ రూపానికే ఆ పేరు, దీనికే వాళ్ళకి వెనపట్టాల, దీనికే ఆ పేరు. అంటే నేను పరిమితమైన, నేను అపరిమితమై మీకు చెప్తున్నాను, కానీ చెప్తున్న క్షణంలో కూడా నేను పరిమితంగానే ఉన్నాను. ఇక్కడికి వచ్చే ఈ పాఠమే వింటున్నారు కదా అందరూ, ఇక్కడ ఇటు చూసే వింటున్నారు కదా, అటు చూసి పాఠం వింటలేదే కదా. అంటే అపరిమితమైనటువంటి వస్తువుని ఒక పరిమితమైన దాంట్లో నేను బంధించుకున్నాను, మీరు కూడా అదే బంధించుకున్నారు. అయితే మీకు నాకు తేడా ఏమిటి అంటే, నేను పరిమితంగా బంధించుకున్నా, అపరిమితంగా భావిస్తున్నా. ఆ అపరిమితంగా భావించమనే మీకు కూడా చెబుతున్నా. దాన్ని పరిమితంగా బంధించకుండా అపరిమితంగా భావించండి అని చెబుతున్నా. మీరు కోరుకున్నది అదే, నేను కోరేది అదే. మీరు కోరుకున్నది ఆ పెద్ద జగత్తంతా మీకు కైవసం కావాలని మీరు అడుగుతున్నారు. నేను చెప్తున్నది కూడా ఆ పెద్ద జగత్తు మీకు కైవసం కావాలనే చెబుతున్నా. అయితే పద్ధతిలో తేడా ఉంది. మీరు దాన్నంతా దీంట్లో ఇవ్వద్దాం అనుకుంటున్నారు, నేను దీన్ని దాంట్లో కలపమంటున్నా. తేడా అంతే, అంతకంటే ఏం లేదు, చాలా చిన్నది, సింపుల్. దాన్ని దీంట్లో పెట్టుకోవడం చాలా తేలిక, కష్టం. దీన్ని దాంట్లో కలపడం చాలా తేలిక. ఒక పెద్ద గంగాళం నీళ్లు ఒక చెంబులో, నేను ఒక చెంబు తీసుకెళ్ళాను, గంగాళం పానకం ఉంది అక్కడ, పెద్ద పానకం కాబట్టి పరవాన్నం ఉంది అనుకున్నాం. ఈ గంగాళం పరవాన్నం నా చెంబులో తెచ్చుకుని నా పెళ్ళాం పిల్లలకి పెట్టుకోవాలనుకుంటున్నాను. నా చెంబులో ఎంత పరవాన్నం పడుతుంది? ఈ చెంబు అంతే పడుతుంది. ఇప్పుడు నాకు ఆ గంగాళం అంతా కావాలి. నేనేం చేయాలి? నా చెంబు తీసి పారేయాలి. నా చెంబెత్తి ఆ గంగాళంలో పడేసాను అనుకోండి, నా చెంబు తీసుకుని ఆ గంగాళంలో పడేసాను. ఇప్పుడు ఆ గంగాళం పరవాన్నం నేను ఆ పెళ్ళం పిల్లలకి పెట్టుకోవచ్చు. ఎవరు నన్ను ఏం అడగడు. ఎందుకు అని అడగడు అంటే, ఎవడన్నా అడిగాడు అనుకో, ఏమిటి ఆ గంగాళం అంతా తీసుకుపోతున్నావు అని, అయ్యా నా చెంబు అందులో ఉంది, ఆ చెంబు తీసుకోవడానికి కోసం నేను వచ్చాను, నా చెంబు పరవాన్నం నాకు రావటంలే. ఇది కూడా నా చెంబు పరవాన్నమే, ఇది కూడా నా చెంబే. ఎందుకంటే వీడికి ఇంత పెట్టాను, ఇది నా చెంబులోది, వీడికి ఇంత పెట్టాను, ఇది కూడా నా చెంబులోది, వీడికి ఇంత పెట్టాను, అయినా నా చెంబు ఇంకా అందులోనే ఉంది. ఇప్పుడు ఆ గంగాళం అంతా నాదే అవుతుంది. మీరు రుద్రం వినే ఉంటారు, నమక చమకాలు రుద్రం అని జ్ఞాన శ్లోకంలో చెబుతాడు. శివుణ్ణి ఆపాతాళి నవస్థల, పాతాళం మొదలు ఆ ఆకాశం వరకు ఉండేటువంటి భువనం అంతా వ్యాపించినటువంటి ఆ పరమాత్మ ఎవడైతే ఉన్నాడో వాడు శివుడట. చూడండి, ఆలోచించండి. పాతాళ లోకం నుంచి ఆకాశం వరకు ఆపాతాళ నభస్థలాంత భువన భావిస్ఫురత్, ఏమా అదంతా ఎవడైతే ఉన్నాడో వాడు శివుడు. అంటే శివుడు ఎక్కడున్నాడు? ఈ లింగంలో ఉన్నాడా? లేదు, మొత్తం కింది నుంచి ఆ పై వరకు అంతా వ్యాపించి ఉన్నాడు. ఆ వ్యాపించి ఉన్న శివుడు నిరాకారమే అనుకోండి, లింగాకారమే అనుకోండి,
ఆ లింగం ఎక్కడుంది అంటే ఈ మొత్తం వ్యాపించి ఉంది. నేనెక్కడున్నాను? అందులోనే ఉన్నాను. నేను కూడా అందులోనే ఉన్నాను. ఇప్పుడు నేను శివుడే అవుతానా, వాళ్ళొక్కడే శివుడు అవుతాను? ఇప్పుడు నా చెంబులోది పాయసం అవుతుందా, గంగాళంలోనే పాయసం అవుతుందా? అస్మాత్ పరం అంటాం, అది అర్థం. నాయన, జీవుడుగా నువ్వు ఉన్నటువంటి నీవు జగత్తులో అంతర్భాగాన్ని. నువ్వు పరమాత్మవో అది పరమాత్మో నాకు అక్కర్లేదు. ఇప్పుడు నాకు అవసరం లే, ఆ మాట కాదు నేను చెప్పేది. నువ్వు మొదటి ఆరోగ్యవంతుడివి అంటే నువ్వు సచ్చిదానంద స్వరూపుడివే. తర్వాత జీవితంలో నువ్వు వేసుకున్నదే కదా, నిజంగా నీకు లేదు కదా. అలాంటి నీవు జగత్తు కూడా అలాంటిది. ఎందుకని? కార్యకారణ సంబంధంలో నీ ఇప్పుడు ఏం చూస్తున్నావు? నువ్వు చెట్టు చూస్తున్నావు. ఈ చెట్టుకు ముందు ఏముండి ఉంటుంది? నీకే తెలుసు, విత్తనం ఉంటుంది. చెట్టు తర్వాత వచ్చేదేమిటి? విత్తనమే. మధ్యకాలంలో నీ చేత చూడబడుతున్న చెట్టు ఆ వేప చెట్టు అవునా కాదా? మధ్యకాలంలో నా చేత చూడబడుతున్నది వేప చెట్టు గాని వేప కాదు. మరి వేప ఏది? ఇంకో చెట్టును సృష్టించేది. ఈ చెట్టు సృష్టికి కారణమైనటువంటిది ఒక విత్తనం కదా. ఆ చెట్టు ఎలాగైతే విత్తనమే దానికి పూర్వము, ఉత్తరము, తర్వాత ఆద్యంతాలు దానికి విత్తనాలే అని నీకు తెలిసిందో, కనపడుతున్న చెట్టు నీకు కాదని అర్థమైందో, ఎందుకంటే దానికి ముందున్నది దాని తర్వాతది. రెండు వేప విత్తనాలే. ముందున్నది వేప విత్తనమే, తర్వాత వచ్చేది వేప విత్తనమే. అది ఆది, ఇది అంతం. మధ్యలో కనపడుతున్నది వేప చెట్టు. ఈ చెట్టు విత్తనం కాదని ఒప్పుకున్నాను నేను. చెట్టు విత్తనం కాదు, నాకు తెలుసు. మరి ఇప్పుడు దీనికి ఆది ఒక వాసన, దీనికి అంతం ఇంకొక వాసన, మధ్యలో కనబడుతున్నది కదా ఇది ఈ శరీరం. మరి ఇది ఆ చెట్టులాగా, ఆ చెట్టు అది ఎట్లా కాదో ఇది అట్లా కాదు కదా. ఆలోచించు. ఏం అర్థం కాలేదా? దానికి ముందు చెట్టు విత్తనం ఉంది, దాని తర్వాత విత్తనం ఉంది, మధ్యలో కనపడుతుంది చెట్టు. ఈ చెట్టు మాత్రం వేపగింజ కాదు. వేపగింజ లేకపోతే ఈ చెట్టు రాదు. వేపగింజ నాకు కనపడదు, చెట్టు కనపడుతుంది. చెట్టును చూసి నేను వేపగింజను గుర్తిస్తున్నాను. అంతవరకు అర్థమైంది కదా. అంటే దీని తర్వాత వచ్చేది వేపగింజ. ఈ చెట్టు ఎలాగో నీ కనపడుతున్న ఈ దేహం నాకు అట్లా. ఈ దేహం బ్రహ్మము కాదు. బ్రహ్మము లేకపోతే ఈ దేహం రాలేదు. ఈ దేహం తర్వాత వచ్చేది కూడా బ్రహ్మమే. మధ్యలో కనపడుతున్న చెట్టును చూసి చెట్టు సత్యం కాదు, దీని గింజే సత్యం, దీనికి రాబోయే గింజ సత్యం అని నేను గ్రహించినప్పుడు ఇది సత్యం కాదనుకోవడానికి నాకెందుకు తోచటం లేదు అని అడుగుతున్నాను. మీకు అర్థమైందా? ఇంకా అర్థం కాలేదు. చెట్టు చూసావు, చెట్టు విత్తనం కాదని నువ్వు అంటున్నావు. మరి మనిషిని చూసి ఈ మనిషి ఇప్పుడు చెట్టు ఎట్లా వచ్చిందో నేను అట్లా వచ్చా. గింజలో ఏమేమి ఉన్నాయో మనకి తెలియదు. గింజలో కాండం ఉంది, కొమ్మలు ఉన్నాయి, రెమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, తీగలు ఉన్నాయి, మండలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకైతే కనపడలేదు. గింజలో ఉన్నప్పుడు నాకు అవన్నీ కనపడలేదు. గింజ ఓపెన్ చేస్తే కూడా నాకేం తెలియలేదు. కానీ ఆ గింజలో నుంచే ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ వేరే ఎక్కడి నుంచో రాలేదు. వీటి తర్వాత రాబోయేది కూడా నాకు గింజే. ఆ రాబోయే గింజని వేప గింజని ఒప్పుకోగలను. నేను భూమిలో పెట్టింది వేప గింజేనని నేను ఒప్పుకోగలను. ఈ కనపడుతున్న చెట్టు అయితే మరి వేప చెట్టు కానీ ఇది వేప గింజ కాదు. ఈ చెట్టు ఈ కాలం ఉంటుంది, ఇంకో 100 ఏళ్ల తర్వాత ఈ చెట్టు ఉండదు. కానీ ఈ వేప ఎన్నేళ్లకైనా ఉంటుంది. ఎందుకంటే ఆగింజే 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 ఈ చెట్టు ఉండదు. ఈ చెట్టు నశించేటువంటిది, ఈ గింజ మాత్రం నశించదు. అంటే వేప నశించదు, చెట్టు నశిస్తుంది. అట్లా నా వాసన ఏ వాసన వల్ల అయితే నేను ఈ శరీరం ధరించానో ఈ శరీరం నశిస్తుంది, ఆ వాసన నశించదు. అది శాశ్వతంగా ఉంటుంది, ఇది అశాశ్వతమైనది. ఇప్పుడు అశాశ్వతమైనటువంటి దానికి నేను గౌరవించాలి, చెట్టును గౌరవించాలి, చెట్టును ప్రేమించాలి. ఎందుకంటే నాకు గింజ కావాలి కాబట్టి.
చెట్టును కొట్టిపారేయక్కర్లేదు. కానీ చెట్టు సత్యం కాదు అని నేను ఒప్పుకోవాలి. ఎప్పుడైతే సత్యం కాదో అది శాశ్వతం కాదని కూడా నేను ఒప్పుకోవాలి. మరి ఇది శాశ్వతం ఎట్లా అవుతుంది? అది నీకు అర్థమైతే ఇది నీకు అర్థమవుతుంది. మరి దీన్ని శాశ్వతం అని కదా, నాది ఇదే శాశ్వతం, దీని పెళ్ళాం శాశ్వతం, దీని పిల్లలు శాశ్వతం. ఇప్పుడు నీకు ముక్తి ఎందుకు కావాలని అడుగుతున్నాడు అంటే, దేని నుంచి నీకు ముక్తి కావాలి అంటే